బట్ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ అయితే కనుక లేదు. బట్ ఐ కెన్ సే నా ఫ్రెండ్ ఒకడు నా బర్త్డేకి వచ్చి, బావా నీ కోసం 2000 రూపీస్ పెట్టి నీకు ఏది కావాలంటే అది కొనిస్తా అన్నాడు. సో నేను గెలితా. మన దగ్గర వాచ్లు ఉన్నాయి, రింగులు ఉన్నాయి, బ్రాస్లెట్లు ఉన్నాయి, ఇంకేం తీసుకోవాలి? అప్పుడే గుర్తొచ్చింది హెడ్ ఫోన్స్. సో క్లా SM50 కంటెంట్స్ వచ్చే ముందు దీని గురించి చిన్న స్పెసిఫికేషన్స్. సెన్సిటివిటీ వచ్చి 102 డెసిబల్స్, ఇంపిడెన్స్ వచ్చేసరికి 32 ohms. సో ఈజీగా డ్రైవ్ చేసేస్తుంది అనుకున్నా. బట్ ఏమైంది ఏంటి అండ్ ఫిట్టింగ్ ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. హెడ్ ఫోన్స్ 6.25mm to 3.5mm అడాప్టర్, ఇంకొక 6.25mm to 3.5mm అడాప్టర్, బట్ విత్ 2 meters లెంత్ కేబుల్, కాయిల్ అనమాట. సో వారంటీ రిజిస్ట్రేషన్ గురించి వచ్చింది, ఇది ఒకటే డాక్యుమెంట్ వచ్చింది, ఇంకేం రాలేదు. అండ్ రిజిస్టర్ చేసుకుంటే 6 months ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఇస్తా అన్నారు. రిజిస్టర్ చేశాను నేనైతే, కానీ మీరు తీసుకుంటే రిజిస్టర్ చేయండి. ఇవి ఒక వైడ్ హెడ్ ఫోన్స్, వీటికి 6.5mm పోర్ట్ ఒకటి ఉంటుంది ఒక సైడ్, అండ్ ఇంకొక సైడ్ వచ్చేసరికి 3.5mm పోర్ట్ ఉంటుంది. ఇదిగోండి. ఈ హెడ్ ఫోన్స్ కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే 6.5mm పోర్ట్ నుంచి మనం ఒకటి కనెక్ట్ చేసుకొని, అలాగే వీటి నుంచి మనం ఇంకో అవుట్పుట్ తీసుకోవచ్చు అనమాట. అంతా చాలా సాఫ్ట్ ఉన్నది మా బాబాయ్. ఇంతకుముందు బ్లాక్పాయింట్కి సంబంధించిన BH11 ఒక హెడ్ ఫోన్స్ వాడా, అవైతే ఎంత సాఫ్ట్ అయితే లేవు. కొద్దిగా ఎక్కువ నాళ్ళు వస్తుంది అన్నట్టుగా అయితే నాకైతే అనిపిస్తుంది. ఇలా పెట్టుకోగానే ఫిట్ అయిపోతుంది మొత్తం. అండ్ మీరు తీసేగానే ఇలా రొటేట్ చేయొచ్చు, ఇది ఒక ఆప్షన్ ఉంది. ఫస్ట్ థింగ్, కంఫర్ట్ బాగుంది. సెకండ్, నాయిస్ ఐసోలేషన్ గుడ్. 2000 రూపీస్ ప్రైస్ నేను అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకోలేను. అండ్ నా కమింగ్ టు మెయిన్ పాయింట్, ఏది తీసుకున్నా సరే హెడ్ ఫోన్స్ ఆర్ ఇయర్ ఫోన్స్ ఆర్ IEMs ఎప్పుడన్నా మ్యూజిక్ కోసం చూసుకుంటాం, ఎలా ఉందో చూద్దాం. ఈ హెడ్ ఫోన్స్ 32 ohms అయినప్పటికీ మనం సెన్సిటివిటీని గమనించుకోవాలి. సెన్సిటివిటీ 1 or 2 decibels ఉండడం వల్ల దీన్ని డ్రైవ్ చేయడం కాస్త కష్టమే. నేను యూజ్ చేసినంత వరకు LG GTX ThinQ తోటి, అండ్ నా దగ్గర ఒక పాత ల్యాప్టాప్ ఒకటి ఉంది, దాంతో యూజ్ చేశాను. వాటిలో ఆల్మోస్ట్ నేను ఖచ్చితంగా 50% లేదంటే 50 to 60% రేంజ్లో నార్మల్గా IEMs అని వింటూ ఉంటాను. కానీ దీనికి మాత్రం నేను ఆల్మోస్ట్ 80 to 90% అనేది వాల్యూమ్ మెయింటైన్ చేయాల్సి వచ్చింది. ఈవెన్ పీసీస్లో కూడా అంతే, నేను 80% వాల్యూమ్ మెయింటైన్ చేయాల్సి వచ్చింది. ఒకవేళ మీ దగ్గర కంప్లీట్ డ్యాక్ అనేది లేకపోతే ఖచ్చితంగా ఈ హెడ్ ఫోన్స్ సెన్సిటివిటీ ఎక్కువ ఉండడం వల్ల డ్రైవ్ చేయడానికి కష్టం. అంటే దీనిలో బేస్ చాలా బాగుంది, లైక్ యూ కెన్ ఫీల్ దెమ్. అలాగే మొత్తం బిడ్స్ని ఆర్ ట్రబుల్ని డామినేట్ చేసేలా లేదు, సంథింగ్ లైక్ వార్మ్ సౌండ్ ఉందన్నమాట, నాట్ షార్ప్ ట్రబుల్. అండ్ కమింగ్ టు వోకల్స్ ఉన్నవి అసలు ఒకవేళ ఎడిటింగ్ కోసం తీసుకోవాలనుకుంటే మాత్రం అద్దరిపోద్ది అసలు. ఎందుకంటే ఎడిటింగ్ పర్పస్ అన్నప్పుడు నాట్ ప్రొఫెషనల్ అయితే కనుక ఖచ్చితంగా మీరు కాస్త హై ఎండ్లో AKG సంబంధించిన హెడ్ ఫోన్స్ ఉంటాయి, AKG K072 సంథింగ్, అవి తీసుకోవచ్చు. బట్ నార్మల్ యూట్యూబ్ వీడియో ఎడిటింగ్స్కి లేదంటే చిన్న షార్ట్ ఫిల్మ్స్ ఎడిటింగ్స్కి అయితే కనుక మెయిన్ వాయిస్ విషయంలో చాలా బాగుంటుంది. అండ్ వన్ ఆడియో Pro 10లో ఇది కాస్త కంప్లీట్ రొటేట్ అవుతుంది, సో దట్ మనం సింగిల్ సైడ్ మానిటరింగ్ అనేది చేయొచ్చు అనమాట. దీనికి అలా రొటేట్ చేయడం కావదు, లైక్ ఇది పడితే అయిపోతుంది. ఇది ఒకటి కాస్త తిరిగేలా ఉంటుంది, బాగుంది అనిపించింది. అండ్ మోర్ ఓవర్ సజెషన్ మాత్రం, కమింగ్ టు ట్రబుల్, ఇట్స్ నాట్ షార్ప్. ఖచ్చితంగా చెప్తున్నాను, అది షార్ప్ కాదు. నా చెవులు నార్మల్గానే ట్రబుల్ చాలా సెన్సిటివ్. ఎక్కువసేపు విన్నానంటే మాత్రం KZ EDX Pro నాకు అదే ప్రాబ్లం. మెయిన్ ట్రబుల్ అనేది ఎక్కువ ఉండడం వల్ల నేను వినలేకపోయాను ఎక్కువ. లైక్ అప్ టు 1 year వరకు వాడాను. మెయిన్ రీజన్ దాని నుంచి అప్గ్రేడ్ అవ్వడానికి మీకు ఎలాగో తెలిసిందే, వైర్ పాడైపోవడం అనేది. ట్రబుల్ బాగుంది, బట్ ఇన్స్ట్రుమెంట్ సపరేషన్ అనేది సరిగ్గా లేదు. ఇప్పుడు మీరు వేరే ఏమన్నా హెడ్ ఫోన్స్ తీసుకుంటే కనుక 2000 రూపీస్ ఈ క్వాలిటీ అయితే ఖచ్చితంగా రాదు. బట్ ఫర్ మై ప్రిఫరెన్స్ అండ్ నేను ముందుగా IEMs వాడిన ఈ ప్రైస్ రేంజ్లో IEMs చూసినటువంటి ఎక్స్పీరియన్స్ చెప్తున్నది ఏంటంటే, ట్రబుల్ బాగుంది. మీరు ఫస్ట్ టైం కనుక IEMs తీసుకోకుండా ఇదే తీసుకుంటే మీకు ఖచ్చితంగా ట్రబుల్ నచ్చుతుంది. బట్ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ అయితే కనుక లేదు. బట్ ఐ కెన్ సే వర్త్
2000 రూపీస్కి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఈ హెడ్ఫోన్స్ని అండ్ నా రీసెంట్ ఐఎమ్స్ అయినటువంటి ఫియో JD1ని కంపేర్ చేసి ఒక వీడియో వస్తుంది. అంటిల్ దెన్ బై బాయ్.